Audio Jungle. వంద శాతం చేసుకోవాలి. కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. వాటిని అధిగమించాలి, ముందుకు పోవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఖచ్చితంగా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తే ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దానికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే, వేరే ఉదాహరణ అవసరం లేదు మనకు. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్నది వాస్తవంగా ఏంటంటే ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఇది 85% పైబడి బలహీన వర్గాల ప్రజలు ఉండేటువంటి రాష్ట్రం ఇది. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ ఇది కఠోరమైన సత్యం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కలుపుకున్నప్పుడు వీళ్ళకి తోడుగా మనకు వేరే ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి తోడుగా అగ్రకులాలు ఉన్న పేదలను కూడా కొందరిని కలిపి ఆలోచన చేస్తే 90% పేదలు ఉన్నటువంటి రాష్ట్రం. బట్ పేరుకి అగ్రకులం కానీ వెనకేమీ లేదు. వాళ్ళు 5% ఉన్నారు, దాంట్లో తక్కువ శాతం ఉంటారు, కానీ దానిలో కూడా దరిద్రులు ఉన్నారు. గొప్పతనం ఉంటుంది, సంతోషం కూడా అనిపిస్తుంది. కళ్యాణ లక్ష్మిని అగ్రకులాల పేదలకు కూడా ఇస్తున్నాం. ఒక సంవత్సరంలో మొత్తం చూస్తే దొరుకుతుంది కదా, తీసుకోలే. 1400 మంది మాత్రమే తీసుకున్నారు. అంటే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళు మాత్రం తీసుకుంటారు. అంత బాగా పోతున్నది. అంటే పని విధానం చాలామంది నమ్మలేరు. ఇంతకుముందు ఇండ్లు మంజూరు చేయాలి బలహీన వర్గాలకు, మొత్తం ఎమ్మెల్యే సార్లు సంతకం పెట్టి చేసేది. నేను ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినా. ఇచ్చేది మనం పేదవాళ్ళకి కదా, ఎల్లైనా మనోడే మల్లైనా మనోడే. మనకు ఆ పక్షపాతం ఎందుకు? మనం ఎందుకు సెలెక్ట్ చేయాలి లబ్ధిదారులను? మన పార్టీ వర్కర్ ఉంటాడు, అన్న నాకు ఒక ఇల్లు పెట్టాడు, ఒక్కరికి పెడితే ఇంకోటి వానికి పెట్టిన నాకు పెట్టమంటాడు. అవి పైసే జారిపోతుంది, పెద్ద కుంభకోణం తయారైంది. కాబట్టి ఆ సెలక్షన్ ఏదో మనం అధికారులకు అప్పగిద్దాం. మనం ఎందుకు పూసుకోవాలి ఆ పెంట? చరిత్రలో ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడ ఉండదు. ఇలా టీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఊరు సెలెక్ట్ చేస్తాడు, బస్తీ సెలెక్ట్ చేస్తాడు. శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చెప్తే అది కాలనీ ఐడిహెచ్ కాలనీకి పోయినాం. కూలిపెట్టేట్టుందంటే పోయినా నేను. తర్వాత దాన్ని ఇల్లు మంజూరు చేసి కట్టించినాం. వీళ్ళు వాళ్ళు కులం మతం ఏం చూడలే. అక్కడ ఉన్నవాళ్ళు 100% పేదవాళ్ళే ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, పిట్టలవాళ్ళు అని వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా కట్టమని చెప్పినాం. తర్వాత లాటరీ వేసి ఏ అంతస్తు ఎవరికి వస్తే వాళ్ళకి అలాట్ చేసినాం. కింద అంతస్తు నీకు, పెద్ద మీద అంతస్తు నీకు, ఆయన కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా తెలుగుదేశం ఎవరు చూడలే అసలు. లాటరీ వేసి ఒక చిన్న పాపతో తీపించినాం. ఎవరికి ఏ ఫ్లోర్ వస్తే ఆ ఫ్లోర్ ఇచ్చేస్తాం. అంటే ఇటువంటి పద్ధతి, ఇటువంటి అప్రోచ్ సాధారణంగా గవర్నమెంట్లో ఉండదు. ఇది బయట నమ్మరు పాపం, బయట కూడా అర్థం కాదు. కాంగ్రెస్లో పెద్ద పెద్ద మాటలు మీరు చూస్తున్నారు టీవీలలో. మాట్లాడే వాళ్ళు ఆ మాట్లాడే తెలివితేటలు కూడా కాలిపోవాలి, అవి కూడా లేవు వాళ్ళకు. వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు టీఆర్ఎస్కు మా పరిస్థితి నిజంగా చెప్పానంటే నాదాని దుష్మన్తో కొట్టినట్టున్నది. దుష్మన్ గట్టి మా వాళ్ళంతా మొద్దుబారిపోతుంటారు. అవతల దుష్మన్ గట్టి ఉంటేమో అలర్ట్ ఉంటారు. ఈ తెలివి తక్కువ దుష్మన్ వరకు వీళ్ళు మొద్దుబారిపోతున్నారు. అంటే మాట్లాడితే చెప్తేదన్నా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అన్నారు పెద్దలు. ఆ తెలివి కూడా ఉండాలి కదా, అది కూడా లేదు. ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇసుక కుంభకోణం అవుతుందని మాట్లాడతారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎంతనే సుభాష్ రెడ్డి గారు 39 కోట్ల ఇసుక మీద పాత రాష్ట్రం అంటే అప్పుడు రాష్ట్రం లేదు, పాత 10 జిల్లాలు తెలంగాణ. పాత రాష్ట్రంలో ఇదే తెలంగాణ 10 జిల్లాలు, పాత 10 జిల్లాల్లో వచ్చిన ఆదాయం 10 ఏళ్లలో 39 కోట్లు. మనం 4వ ఏడు పూర్తి చేసుకుని 5వ ఏట్లు అడుగుపెట్టి ఇంకో సంవత్సరం రావాలి. ఇప్పటికే ఇసుక మీద ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 1675 కోట్లు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.